ఇప్పుడు హైడ్రా ఏదైతే కూల్చివేతలను జరుపుతుందో దానికి సంబంధించి కూడా ఏం చర్చలు జరిగాయి అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. భయ్యా వెల్కమ్ టు పొలిటికల్స్. లాస్ట్ వీక్ మేము MIM-7 స్టాండింగ్ కమిటీ మెంబర్స్ మేయర్ గారికి కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఎందుకంటే హైడ్రా ఒక GHMC లోపట ఉన్నదని చూపెడుతున్నారు. కానీ కమిషనర్ మేడంకి అడిగితే కమిషనర్ మేడంకే నాలెడ్జ్ లేదు, అది హైడ్రా కమిషనర్ అయితే మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. GHMC యాక్ట్లో EVDM ఇంకా హైడ్రా లేదు మా యాక్ట్లో లేదంటే మరి ఇది వేరే ఒక ఫారం అయింది. మాకు GHMCతో సంబంధం లేదు. సంబంధం లేనప్పుడు EVDMకి శాలరీ GHMC ఇస్తున్నారు. అది మనం శాలరీ ఆపేయాలి. ఎందుకంటే మా దగ్గరే స్టాఫ్ లేదు, మా స్టాఫ్ మాకు ఉండాలి GHMCది. అది ఆపేయమని ఇది రెజల్యూషన్ తీసుకొచ్చి మాకు GHMCలో హైడ్రాకి సంబంధం ఏం లేదని రెజల్యూషన్ తీసుకురావాలి. రెజల్యూషన్ తీసుకోవాలి స్టాండింగ్ కమిటీలో, మళ్ళీ జనరల్ బాడీలో అది తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన. మొన్న కూడా ఈరోజు కూడా మాది స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉండే, దాంట్లో మళ్ళీ ఒక్కసారి రిక్వెస్ట్ చేసినాం. నెక్స్ట్ మీటింగ్లో తప్పకుండా ఎజెండా తీసుకురావాలి, అది రెజల్యూషన్ పాస్ చేసి జనరల్ బాడీ తీసుకొని మనం నీకు రిజల్యూషన్ తీసేది మనకు సంబంధం లేదని పెట్టాలి.